వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ పచ్చడి పట్టుకుందాం. తొక్కు మామిడికాయ పచ్చడి, ఉల్లి మామిడి పచ్చడి పట్టుకుందాం. మామిడికాయలు శుభ్రంగా కడిగి నీళ్లు వాడేసి తుడిసేసాను. ఇప్పుడు మనం ఈ తొక్క ఉండగానే ముక్కలు కోసుకుందాం. ఒక్కాయి ఇది తొక్క చెక్కుని ముక్కలు కోసుకుందాం. 1 స్పూన్ ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 కూడా కొంచెం పొడిని చేసుకుందాం. 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర కొంచెం లైట్గా వేపాను, మిక్సీలో వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి, వేపిన ఎండుమిర్చి మిక్సీలో వేస్తున్నాను. ఒక 6 వెల్లుల్లిపాయ రేకులు, ఇవి రేకులు తగిలేదు, రేకులతో వేసేసుకుందాం. 1 మామిడికాయ, ఇది కూడా మిక్సీ పట్టుకుందాం. అలాగే పసుపు, తగినంత ఉప్పు. మామిడికాయ మిక్సీ పట్టుకుంటాం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మామిడికాయని తొక్కు పచ్చడి చేసుకుందాం. ఈ తొక్కుతో ఉండగానే ఇలా వేసుకుని అలా దంచుకోవాలి. మరీ నలగక్కర్లేదు, అలా నలగకుండా దంచుకోవాలి. ముక్కలన్నీ అలా చేసుకుందాం. అవసరమైతే మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఇలా దంచితే బాగుంటాయని దంచుతున్నాను. కలంలో చిన్నది కలం, రోట్లో దంచుకుంటే బాగా కుదురుతాయి. లేదంటే కచ్చాపచ్చ మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా దంచుకుందాం. ఇలా దంచుకుంటే సరిపోతాయి. ఈ వెల్లుల్లి రేకులు కూడా మామిడికాయ ముక్కలు దంచాక అలా కచ్చాపచ్చ దంచుకుందాం. మామిడికాయ ముక్కలు కచ్చాపచ్చ దంచడం అయిపోయింది. అలాగే వెల్లుల్లి రేకులు కూడా కలంలో దంచాను. తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే కారం, ఈ కారం పట్టేస్తుంది. ఇది కర్ణాటక మిరపకాయల కారం, చప్పగా ఉంటుంది. జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి చేస్తున్నాను. పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. మిక్సీలో పట్టుకున్న దానికంటే కూడా రోల్ లేకపోతే కలంలో అయినా దంచుకోవచ్చు. ఒక్కొక్క ముక్క తీసుకుని దంచింది చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆవ నూనెతో చేసుకుందాం. ఇది ఆవ నూనె, ఫ్రీడమ్ ఆయిల్. ఆవ నూనె చాలా మంచిది, అందుకని నేను ఆవ నూనెతో చేస్తున్నాను. మంచి సువాసన వస్తుంది, అందుకే నేను ఆవపిండి తక్కువ వేసాను. ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం పడుతుంది, పోసేస్తున్నాను. ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, మనం వాడేసుకుంటాం కదా. ఈ పచ్చడి 4 రోజుల్లో అయిపోతుంది. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలాంటివి చేసి పెడితే. ఇప్పుడు మనం ఉల్లి మామిడి పచ్చడికి పోపు రెడీ చేసుకుందాం. మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా, మంచి మూకుడు పెట్టుకున్నాను. తాలింపుకి కొంచెం ఫ్రీడమ్ ఆయిలే వేస్తున్నాను తాలింపుకి. తర్వాత మనం ఆవ నూనె కలుపుకుందాం. ఆయిల్ కాగింది. వెల్లుల్లిపాయ రేకులు వేస్తున్నాను. ఒలిసేసి వేసుకోవాలి రేకులు. జీలకర్ర, ఆవాలు, మెంతులు వేస్తున్నాను.
అలాగే 4 ఎండుమిర్చి ముక్కలు వేస్తున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. ఉల్లిపాయ కాస్త ఆగాలి, మరీ దోరగా మొత్తం లేదు, కాస్త ఆగాలి. ఉల్లిపాయ అలా వేగితే సరిపోతుంది. ఎండుమిర్చి ఎక్కువ వేగిపోతాయి అనుకున్నప్పుడు అలా పక్కకి గంటేసుకోవచ్చు, లేకపోతే మాడిపోతాయి. నేను స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసుకుని మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా పేస్ట్, మామిడికాయ పేస్ట్, ఎండుమిర్చి, ఉప్పు, పసుపు మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని ఏం ఉడకబెట్టిన అవసరం లేదు. ఇలా ఉండగానే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఆవ నూనె పోసుకుందాం. ఆవ నూనె తాలింపు ఎందుకు పెట్టలేదంటే ఆవ నూనెలో ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నాయి కదా, అవి పాడవుతాయని పెట్టలేదు. ఆవ నూనెతో మామిడికాయ పచ్చడిలో రెడీ అయిపోయినాయి. ఈ తొక్కు మామిడికాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవ నూనెతో చేసుకున్నాం కదా, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఈ ఉల్లి మామిడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లి మామిడి గోంగూర ఉల్లి పచ్చడి కంటే కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఉల్లి మామిడి పచ్చడి, తొక్కు మామిడి పచ్చడి, ఎన్నపూస కానీ నెయ్యి కానీ వేసుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.